నేడు వైసీపీ మేనిఫెస్టో విడుదల. తాడేపల్లిలో మేనిఫెస్టో విడుదల చేయనున్న జగన్. రేపటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు. నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెంలో ప్రజాగళం సభలు. తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోన్న పవన్ కళ్యాణ్ ప్రచారం. నేడు పెద్దాపురం, కాకినాడ రూరల్లో పవన్ వారాహి యాత్ర. నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన. ఎండిన పంట పొలాలను పరిశీలించనున్న కేసీఆర్. ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో షర్మిల పర్యటన. ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ఏపీ పీసీసీ చీఫ్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్. గులాబీ పార్టీ ప్రస్థానం అనితర సాధ్యం. కార్యకర్తల శ్రమకు సదా సలాం అన్న కేటీఆర్. దేశవ్యాప్తంగా రెండో విడత ఎన్నికల్లో తగ్గిన పోలింగ్ శాతం. 88 నియోజకవర్గాల్లోనూ 60.96% పోలింగ్ నమోదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతోన్న విచారణ. ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయలేదన్న సిపి. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో వైసీపీకి భారీ షాక్. టీడీపీలో చేరిన 150 మంది వైసీపీ కుటుంబాలు. మహబూబాబాద్ జిల్లాలో పోలీసుల తనిఖీలు. కారులో తరలిస్తున్న 18 లక్షల నగదు స్వాధీనం. ఏపీలో కొనసాగుతోన్న ఎండల తీవ్రత. పలు జిల్లాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. ఏడాదిలో 2 సార్లు సిబిఎస్ఈ బోర్డు పరీక్షలు. 2025 నుంచి అమలుకు కేంద్ర విద్యాశాఖ కసరత్తు. ఆమ్ ఆద్మీ తరపున ప్రచారం చేయనున్న సునీత కేజ్రీవాల్. ఇవాల్టి నుంచి జరిగే ప్రచారం షెడ్యూల్ ప్రకటించిన ఢిల్లీ మంత్రి అతిషి. నోటా విజేతగా నిలిస్తే ఏం చేయాలి? సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు. స్త్రీధనంపై భర్తకు అధికారం లేదు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ఫేక్ వీడియో. పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ. ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరిన 6 ఏళ్ల బాలుడు. ఘనత సాధించిన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన యువన్. అమెరికాలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు. భారత విద్యార్థిని అచింత్య శివలింగన్ అరెస్ట్. ఐపీఎల్లో ఇవాళ ఢిల్లీ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఢిల్లీ వేదికగా మధ్యాహ్నం 3:30 మ్యాచ్.